హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాన్వేషణ. ఈరోజు నెల్లూరుకి వచ్చాం ఫ్రెండ్స్. మేమంతా నిన్న రంజాన్ పండుగ అయిపోయింది, నెల్లూరుకి వచ్చామన్నమాట. నెల్లూరులో బీచ్ కోసం వచ్చాము. బీచ్లో మా పిల్లలు ఆడుకున్నారు చూడండి ఫ్రెండ్స్. అసలు అన్నము నీళ్ళు కూడా తాగలేదు ఫ్రెండ్స్. నీళ్ళు కూడా అవసరం లేనంత ఇదిగా ఎంజాయ్ చేశారనమాట. ఎండల కాలం కదా, నీళ్ళు చాలా లోపలికి ఉంటాయి అనుకున్నాము, కానీ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. నీళ్ళు ఎక్కువ ఉన్నాయి సముద్రంలో. ఈ సముద్రంలో ఈ ఉప్పు నీళ్ళలో బీభత్సంగా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4-4:30 వరకు భలే ఎంజాయ్ చేశారు మా పిల్లలు. నీళ్ళు అన్నము అని అనుకోకుండా చాలా బాగా. మేమే కాదు ఫ్రెండ్స్, ఇక్కడ చాలామంది బీచ్లో ఉన్నారన్నమాట. మేము వచ్చినప్పుడు చాలా తక్కువ జనాలు ఉన్నారు, ఉండే కొద్దీ చాలా భయంకరంగా వచ్చారు. తర్వాత ఈ సముద్ర తీరాన నాకు ఒక అద్భుతమైన శివాలయం కనపడింది ఫ్రెండ్స్. నేను వెంటనే అక్కడికి వెళ్ళాను. శివాలయం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అక్కడ పూజారి వారిని కలిశాను. ఇక్కడ వచ్చేసి మన భారతదేశంలో అనేక ప్రాముఖ్యత కలిగిన శివాలయాలే, అంటే ఆ మహాశివుని రూపాలన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది అని చెప్పారు. ఇక్కడ మనం చూసుకుంటే ముందుగా వెళ్ళేటప్పుడే ఇటుపక్క ఒక నంది, అటుపక్క ఒక నందితో పెద్ద గేట్ ఉంది ఫ్రెండ్స్. లోపలికి వెళ్తే ఆ కనపడేటే ఫ్రెండ్స్ అన్ని శివాలయాలే అన్నమాట. చెప్పాను కదా, జార్ఖండ్ అంట. నేను ప్రతి వీడియో ఒక శివలింగాన్ని చూపించేటప్పుడు అది మన భారతదేశంలో ఎక్కడ ఉండేది అనేది కూడా పైన పేరు పెట్టడం ఉంది. ఆ పేరు కూడా మీకు దీంట్లో చూపించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి జార్ఖండ్, గుజరాత్, కాశీ, తర్వాత జార్ఖండ్, ఇలా అనేక ప్రాముఖ్యత కలిగిన ప్రతి రాష్ట్రంలో కూడా ఒక మహాశివుని శివాలయాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి ఈ సముద్ర తీరాన పెట్టిన ఆయనకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. అంటే మనం దూర ప్రాంతాలకు వెళ్ళకుండానే అక్కడ ఏ రూపంలో అయితే మనకు మహాశివుడు కనపడతారో అదే రూపాలన్నీ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు చూడడానికి 2 కళ్ళు చాలట్లేదు, అంత పెద్ద ఆలయం అన్నమాట ఇది. ఇక్కడ చూడండి, ప్రతి ఆలయంలో ప్రతి శివునికి ఎదురుగా ఒక నంది, శివుడు ఈ శివుని రూపము మనకు ఏ రాష్ట్రంలో ఉండేది కూడా అక్కడ ఆలయం పైనే రాసి ఉంది ఫ్రెండ్స్. ఈ గుడి కట్టడానికి నెల్లూరులో ఒక పెద్ద ఆయన అత్తులూరి ఆదినారాయణ రెడ్డి అని ఆయన ఈ గుడి దాత అన్నమాట. ఆయన చందాలు సేకరించి ఈ గుడి కట్టడం జరిగిందంట. ఈ గుడి కట్టిన 2 నెలలకే ఆయన చనిపోయినాడు. ఆయన కొడుకులు ప్రస్తుతం చూస్తున్నారంట, కానీ దీనికి పైనుంచి ఫండ్స్ కానీ ఇంకొకటి కానీ ఏం రావట్లేదు. ఇక్కడ ఎవరన్నా వచ్చినోళ్ళు ఇక్కడ ఏదన్నా కానీ ఆ హుండీలో వేస్తే దానికి సంబంధించి ఇక్కడ చూసుకుంటున్నామని పూజారి గారు చెప్పడం జరిగింది. తనకు జీతం కూడా ఆయన ఆదినారాయణ రెడ్డి వాళ్ళ కొడుకులు ఇస్తున్నారంట ఫ్రెండ్స్. చూడండి, పైన గుడి పైన ఇక్కడ ఏ స్వామి ఏ ఊర్లో ఈ రూపంలో చూసుకుంటామో ఏ పేరుతో పిలువబడతారో శివుడు అక్కడ రాసినారనమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్. సముద్ర తీరాన అనేది ఇంకా చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్క అల శబ్దాలతో అక్కడ పక్షులతో చాలా 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 బాగుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా కానీ మీరు నెల్లూరు మైపాడి బీచ్కి వెళ్తే అక్కడ తప్పకుండా ఈ ఆలయాన్ని చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఆలయంలో మీకు కనపడుతున్నారు జనాలు, ప్రతి ఒక్కరు కూడా ముస్లిమ్సే ఫ్రెండ్స్ ఈరోజు ఉండేది. మామూలుగా అయితే నేను కూడా ఎప్పుడు చూడలేదన్నమాట. లోపల గుడిలోకి వెళ్ళి చాలాసార్లు సముద్రంకి అయితే వెళ్ళాము, బీచ్కి అయితే, కానీ ఆలయంలోకి అయితే వెళ్ళలేదు. నేను ఫస్ట్ టైం వెళ్ళాను. ప్రతి ఒక్క అంటే ఇలా కనపడుతున్న ఈ ఆవరణ అంతా కూడా జనాలు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా 99% ముస్లింలే. ఇక్కడ ముస్లింలంతా కూడా వచ్చి అక్కడ చూడడము, తర్వాత అక్కడే సేద తీర్చుకోవడం కూడా ఉంది. ఇదే ఆలయంలో నాకు ఇంకొక శివలింగం చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట. అంటే ఇక్కడ గోశాల కూడా ఉంది ఫ్రెండ్స్, అలాగే అన్నదాన సత్రం కూడా ఉంది. కాకపోతే అన్నదానం చేయట్లేదు. ఎందుకు అంటే వచ్చిన ఏదైతే ఆర్థికంగా ఉండేది ఆర్థిక వసతులు లేవు కాబట్టి అన్నదానం అయితే చేయట్లేదని పూజారి గారు చెప్పడం జరిగింది.
ఇలా చూడండి ఒక్కసారి టెంపుల్ని ఇలా ఒక సైడ్ నుంచి చూస్తే అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. నా సెల్లు కానీ నా కళ్ళు కానీ సరిపోవట్లేదు ఇంత పెద్ద ఆలయాన్ని చూడడానికి. మామూలుగా మనం చూస్తూ ఉంటాము ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉంటుంది, కానీ అన్ని చోట్ల ఉండే శివుని రూపాలన్నీ ఇక్కడ కనబడడము చాలా విశేషం ఫ్రెండ్స్. అసలు ఆయనకు వచ్చిన ఈ ఆలోచనకే ఆయనకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. చాలా వరకు ఇలా సముద్ర తీరాన అనేది ఇది నాకు తెలిసి అయితే ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను నేను చూడడం కానీ లేదా నేను వినడం కానీ. మీరు నెల్లూరుకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడాలి. ఇదే కాకుండా అటు పక్కన కూడా ఇంకొక శివాలయం ఉంది ఫ్రెండ్స్. రెండు కూడా కంబైన్డ్గానే ఉన్నాయి, కానీ అటుపక్క వచ్చేసి శివలింగం చాలా అరుదైన పెద్ద శివలింగం పెట్టారు. చాలా బాగుంది. నేను ఏం మాట్లాడాలనో ఇంకా ఏం చెప్పాలనో అర్థం కావట్లేదు. ఇక్కడ చూడండి వినాయకమయ స్వామి కూడా ఇక్కడ మనకు ఒక విచిత్రమైన రూపంలో కనపడతారన్నమాట. ఆయన వాహనంతో సహా ఆయన ఇక్కడ ఉండడం విశేషము. చూడండి ఇది చూస్తే ఆలయం అంతా చూడండి. ఇక్కడ ఉండే ఈ అమ్మవారి బొమ్మలు కావచ్చు, అక్కడ ఉండే వినాయకమయ స్వామి బొమ్మ కావచ్చు, అతి పెద్దవి అన్నమాట. చాలా పెద్దగా ఉన్నాయి. ఇంతంత పెద్ద విగ్రహాలతో భలే అందంగా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన ఒక అద్భుతమైన అంటే నాకు డిఫరెంట్గా కనిపించిన ఒక శివలింగం. ఆ ఎదురుగా శివుడు కూర్చున్న కింద ఉంది ఫ్రెండ్స్. చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి పెద్ద నంది అనమాట. ఈ ఆవరణలో ఏం లేవు, అది వచ్చేసి మనకు కనపడేది ఎంట్రన్స్, అది సముద్ర తీరము. ఇటుపక్క వచ్చేసి అన్ని గుళ్ళు అనమాట. ఈ మధ్యలో వచ్చేసి మనకు ధ్వజస్తంభం దగ్గర ఒక పెద్ద నంది ఉంది ఫ్రెండ్స్, చాలా పెద్దది. ఇదండి ఫ్రెండ్స్ ఈ శివలింగం నాకు ఎందుకు వెరైటీగా అనిపించిందంటే, ఈ శివలింగం దగ్గర ఒక రాగి పెద్ద గంగాలం పెట్టి అక్కడ నుంచి నీళ్ళు వచ్చి అంటే కుళాయి కింద పెట్టారనమాట. ఆ కుళాయిలో నీళ్లు పడుతున్నాయి. దీంట్లో అనేక రకాల పుష్పాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చిన ప్రతి జనం కూడా ఆ రాగి చెంబులో నుంచి తీసుకొని ఈ శివలింగానికి నీళ్లు అభిషేకం చేయడం నాకు ఎందుకో ఒక ఆకర్షణీయంగా అనిపించింది. వెంటనే నేను కూడా వెళ్ళాను, చూశాను. ఒక్క చెంబు కాదు ఫ్రెండ్స్, నేను కూడా 5 చెంబులు నీళ్లు పోసాను. చూడండి అసలు నీళ్ళల్లో ఆరడమే లేదన్నమాట. వచ్చే ప్రతి జనాలు కూడా ఇలా ఉంటుంది. ప్రతి జనాలు కూడా రావడము, ఈ శివలింగానికి అభిషేకం చేయడం అనేది నాకు చాలా బాగా ఒక వెరైటీగా అనిపించింది. నేను వేసి పక్కకి ఇట్లా రాగానే ఇంకా ఒక చిన్న పిల్ల ఒక అన్న వచ్చేసి కూడా ఇక్కడ అభిషేకం చేశారు. అసలు ఎక్కడ కూడా ఒక్క రేణం కూడా ఆరడం లేదు ఫ్రెండ్స్. అసలు ఇప్పుడు ఎండిపోయింది అనేది లేకుండానే వచ్చిన జనాలు ఎంతమంది వస్తున్నారో, ప్రతి ఒక్కరు అభిషేకం చేస్తున్నారు. నాకు ఇది చాలా బాగా అనిపించింది. చాలా బాగుంది శివలింగం కూడా. ఎక్కడికక్కడ జనాలు సేద తీరుతూనే ఉన్నారు చూడండి ఫ్రెండ్స్. అసలు రొట్టెల పండుగకి వచ్చినప్పుడు కూడా నెల్లూరులో అందరూ రొట్టెల పండుగకి వచ్చి రొట్టెలు పట్టుకొని బయటకు వచ్చినాక అందరు బీచ్కి వెళ్తారు. అప్పుడు కంటే కూడా ఈరోజు చాలా జనాలు ఉన్నారు ఫ్రెండ్స్. అసలు చాలా సంఖ్యలో ఉన్నారు. భయంకరంగా వేడి ఎక్కువైంది. సముద్రంలో పొగలాగా వస్తుంది అనమాట. అంటే జనాలు ఎక్కువ ఉన్నప్పుడు పొగ వస్తుంది అనమాట. పొగలాగా వస్తుంది సముద్రం అయితే. చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ గుడి. ఇది ఇట్టే పక్కన ఉండే గుడి కూడా వెళ్దాం ఒకసారి, అది కూడా చూసేద్దాం. చూడండి ఆ సముద్రము ఆకాశము కలిసిపోయినట్టు అనిపిస్తుంది కదా మనకు. నిశ్శబ్దంగా దూరం నుంచి చూస్తే నిశ్శబ్దంగా అనిపిస్తుంది, కానీ దగ్గరికి వెళ్తే ఫ్రెండ్స్ ఒక్కొక్క అల వచ్చి కొడితే అట్లే కింద పడేలాగా ఉంది. భలే ఉంది ఫ్రెండ్స్. ఈరోజు మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. బాగుంది. ఇది అటుపక్క ఉండే గుడి ఫ్రెండ్స్, కొత్త గుడి అన్నమాట. అటుపక్క అంటే ఇందాక మనం చూసిన దానికంటే ఇది ఇంకా కొత్తది. ఇక్కడ కూడా ఇటుపక్క ఒకటి అటుపక్క ఒకటి నందీశ్వరులతో సహా ఆహ్వానంగా ఉంది. లోపలికి వెళ్తే వెళ్ళగానే చూడండి మహాశివుడు మనకు సాక్షాత్తు వచ్చి నిలబడినట్టు అనిపించట్లా. అలాగే ఇక్కడ పార్వతీదేవి కూడా చాలా బాగా కనపడుతుంది. లోపలికి వెళ్ళాను ఫ్రెండ్స్. ఇక్కడ అటు చూడండి దూరంలో కనపడుతుంది కదా మనకు పెద్ద శివలింగము. నాకు తెలిసి ఒక 2 అంతస్తుల మైన ఉంటుందన్నమాట.
ఈ శివలింగము. దీనికి రెండు పక్కల కూడా తాపలు ఉన్నాయి, పైకి వెళ్ళంటే అభిషేకం చేయడానికి అనుకుంటా. ఇక్కడ చూడండి మహాశివుడు, చాలా బాగుంది ఫ్రెండ్స్, అద్భుతంగా ఉంది. ఎక్కడ చూసినా జనాలు ఉన్నారు, ఎక్కడ కూడా గ్యాప్ లేదు. ఇదిగోండి చూడండి, రెండు పక్కల మనకు మెట్లు పెట్టి పెద్ద శివలింగం, ఒక 2 అంతస్తులు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది బాగుంది కదా, అద్భుతంగా ఉంది. నెల్లూరు అంటేనే మైపాడు బీచ్. ఇంకా మైపాడు బీచ్ అంటే అయిపోయి ఫ్రెండ్స్. ఇంకా మైపాడు బీచ్కి పోకుండా నెల్లూరు పోయిన వాళ్ళు ఎవరు కూడా వెనక్కి రారు నాకు తెలిసి. రొట్టెల పండుగ అప్పుడైతే ఇంకా జనాలు చుట్టూ నెల్లూరు నుంచి మైపాడుకి వచ్చేంత వరకు ప్రతి గ్రామంలో కూడా సేద తీర్చుకుంటూ, స్నానాలు చేసుకుంటూ, టిఫిన్లు తింటూ ఇలా రకరకాలుగా కనపడతారు. ఈ గుడి అయితే, ఈ గుడిలో మొత్తం లాక్ చేసింది ఫ్రెండ్స్. దూరం నుంచే చూసాము. ఇక్కడ కూడా శివలింగం, శివాలయమే. పక్కనే మనకు పార్వతీదేవి. ఇంకా ఇటుపక్క అటుపక్క వచ్చేసి విఘ్నేశ్వరుడు, తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలా ఉన్నాయన్నమాట. అది చూడండి, అమ్మవారు కనపడుతున్నారు మనకు. ఇక్కడ నుంచి కూడా తీశాను ఫ్రెండ్స్ నేను. చూడండి ఎంత అందంగా ఉందో. ఎక్కడో మనం సినిమాలలో అలా ఎప్పుడన్నా చూసి ఉండొచ్చు, కానీ ఇది రియల్గా ఇక్కడ కట్టడం విశేషం. ఇంతకు ఈ గోశాలకు గోవుల కోసం ఇక్కడ దానా కూడా ఉంది ఫ్రెండ్స్. దానా ఉంది, వాములు ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అభివృద్ధి చెందలేదనేది మనకు పూజారి గారు చెప్పడం జరిగింది. అభివృద్ధి చెందితే ఇంకా బాగుంటుందనేసి ఆయన కోరుకోవడం జరిగింది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.